ఎవ్రీవన్, వెల్కమ్ టు lekhyatalks. అందరు ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో నేను గార్డెన్ సెంటర్కి వెళ్ళానండి. అంటే హోమ్ డిపో అని ఒక స్టోర్ ఉంటుంది. యుఎస్లో ఉన్న వాళ్ళందరికీ దాని గురించి తెలుస్తుందండి. ఆ హోమ్ డిపో స్టోర్లో ఈ గార్డెన్ సెంటర్ అని పక్కన సెపరేట్గా ఉంటుంది. అంటే గార్డెన్కి సంబంధించిన మొక్కలు కానీ, దానికి సంబంధించిన మట్టి కానీ, పాట్స్, టూల్స్ అన్నీ, గార్డెన్కి సంబంధించిన మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. సో నేను కుండీలు కావాలి అని చెప్పి నేను వెళ్ళానండి. అక్కడ నేను ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని ఇప్పటిదాకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను హోమ్ డిపో స్టోర్కి ఇంతకు ముందర చాలాసార్లు వెళ్ళాను, బట్ ఎప్పుడు కూడా నేను ఈ గార్డెన్ సెంటర్కి వెళ్ళలేదండి. లోపలికి వెళ్ళి వచ్చేయడము అలానే అయ్యింది. బట్ ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో షూట్ చేశాను. మరైతే అన్నీ చూసేయండి. ఇక్కడ ఈ మందార పూలు మొక్కలు చూసారా? ఈ చిన్న పాట్ $18 అండి దీని ప్రైస్ వచ్చేసి. కానీ యుఎస్లో మందార మొక్కలు దొరకడం అనేది చాలా రేర్. బట్ ఇవి చూసారా ఎంత ఎర్రగా ఉందో? ఆ బీ ఉంది చూసారా, ఆ తూనీగా అన్ని పువ్వులు, అంటే ఆరెంజ్, రెడ్, పింక్, వైట్ అలా రకరకాల కలర్స్ ఉన్నాయి. బట్ వచ్చి ఆ ఎర్ర మందారం మీదనే అది వాలింది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో నేను దాన్ని క్యాప్చర్ చేశాను. అండ్ ఎంత బాగున్నాయో చూసారా? అసలు ఆ ఆరెంజ్ కలర్ మందారము అయితే ఎంత పెద్దగా ఉన్నాయోనండి ఫ్లవర్స్. చాలా చాలా బాగా నచ్చేసింది. నాకైతే ఒక పాట్ తెచ్చేసుకోవాలి అని అనిపించింది. కాకపోతే ఇక్కడ మేమున్న వెదరు ఇంకొక నెల మాత్రమే మాకు ఎండలు ఉంటాయండి. ఆ తర్వాత నుంచి ఇంటి బయట ఉన్న మొక్కలన్నీ చచ్చిపోతాయి. మళ్ళీ వాటిని లోపల పెట్టుకోవాలి, ఎండ తగిలే ప్లేసెస్లో పెట్టుకోవాలి, ఇలా అన్నీ ఉంటాయి. సో నాకు ఇంట్లో పెట్టుకునే ప్లేస్ లేదు, అండ్ మా పాప కూడా వాటిని పెరగనివ్వదు. సో నేను అక్కడనే అలా వదిలేసి చూసి వచ్చేసాను. అండ్ ఈ హోమ్ డిపో స్టోర్ అనేది ఇక్కడ యుఎస్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి, అంటే వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ చాలామంది. అలాంటి వాళ్ళు ఈ స్టోర్కి వచ్చారంటే వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సామానాలు, అంటే టూల్స్ దగ్గర నుంచి ఇంకా మిగతా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ అవుతుందండి. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అవన్నీ కొనుక్కొని హ్యాపీగా వాళ్ళు ఇల్లు కట్టేసుకోవచ్చు. ఈ పింక్ మందార పువ్వు ఉంది చూసారా, ఎంత బాగుందంటే దీని కలర్ చాలా బాగుందండి. అదొక్కటే అక్కడ నాకు కనిపించింది పింక్ కలర్లో. మిగతా అవన్నీ కూడా రెడ్, ఆరెంజ్, వైట్ అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఆరెంజ్ పువ్వులు అయితే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి పువ్వులు. నాకు భలే అనిపించింది చూడ్డానికి. ఎంత ప్లెజెంట్గా ఉందంటే అక్కడ నేను ఆ స్టోర్కి మార్నింగ్ 9 o'clockకి ఇంటి దగ్గర బయలుదేరితే నేను ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అయింది. అంటే అంత బాగుందండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ప్లెజెంట్గా ఉంటుంది అని. నాకైతే కడియం నర్సరీలే గుర్తొచ్చాయి. ఆ ఆరెంజ్ పువ్వు చూసారా, అంటే ఆ ఆరెంజ్ కలర్ మందార పువ్వు అది ఎంత పెద్దగా ఉందంటే అక్కడున్న అన్ని పువ్వుల్లోకి కూడా చాలా చాలా పెద్దగా ఉంది దాని సైజు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ పాట్ ఒక్కొక్కటి వచ్చేసి $18 పడింది. అంటే దాని ప్రైస్ $18. ఇంకా ఈ పింక్ పువ్వులు చూసారా, మనకి ఇండియాలో పూజ చేసుకుంటారు. నాకు దాని పేరు అయితే గుర్తు రావట్లేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉండేది. ఇక్కడ అలా మొక్కలు చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటివే ఇంకా రెడ్ కలర్ పువ్వులు కూడా ఉన్నాయి అక్కడ. అండ్ అటువైపు చూస్తే ఇదిగోండి నైట్ క్వీన్. అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, ఇది ఆ రెడ్ పువ్వులు అండ్ నైట్ క్వీన్ కలిపి వేశారండి ఆ పాట్లో. ఆ 2 పాట్స్ కూడా అలా కలిపి వేశారు. చూడ్డానికి చాలా అందంగా అనిపించింది. చాలా అంటే అలా కలిపి చూసేసరికి ఇంట్లో సమ్ డెకరేటివ్ పాట్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఈ మందారం మొక్క వచ్చేసి స్పెషల్గా ఒక సెపరేట్గా పెట్టేసి ఉన్నదండి. అంటే అన్ని పాట్స్లోకి ఇది కొంచెం
బాగా పెరిగిందనమాట. అంటే మొక్క సైజు బాగా పెద్దది ఉంది. మేబీ సెపరేట్ చేసి 2 పాట్స్లోకి షిఫ్ట్ చేయొచ్చు అని అలా సెపరేట్గా పెట్టారేమో అని నేను అనుకున్నాను. చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది. ఈ కలర్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఈ వీడియోలో నేను వాయిస్ ఇవ్వకూడదు, జస్ట్ అలా ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ వీడియో పెట్టాలి అని అనిపించింది. బట్ కొంచెం డీటెయిల్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను వాయిస్ ఇస్తున్నాను. ఎవరికైనా ఎక్కడైనా తెలియనివి అవి ఉంటాయి కదా. ఇవన్నీ వచ్చేసి అలోవెరా అండి. ఇవి కూడా పాట్ $8 అలా ఉన్నాయి. వెనకాల బ్యాగ్స్ చూసారా, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కనిపించాయి చూసారా మీకు వీడియోలో. అవన్నీ కూడా మట్టి. మనం ఇక్కడ మొక్కలతో పాటు మట్టి కూడా కొనుక్కోవాలి కదా. సో ఆ మట్టి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఆ మట్టి ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి $10 to $15, $20 అలా సైజుని బట్టి అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ సక్యులెంట్ ప్లాంట్స్. ఇవి కూడా సైజెస్ని బట్టి ప్రైస్లు ఉన్నాయండి. ఈ ఒక్కొక్క పాట్ వచ్చేసి $10 అలా ఉన్నాయండి ప్రైస్లు. చిన్ని పాట్స్ అయితే $5 నుంచే ఉన్నాయి. భలే ఉన్నాయి చూసారా. ఆ సక్యులెన్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి. ఇవి భలే క్యూట్గా అనిపించాయి నాకు. అసలు ఆ చిన్ని పాట్స్లో అలా పెట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించాయి. మన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ డెస్క్ మీద, లేకపోతే ఇంట్లో ఆఫీస్ రూమ్లో టేబుల్ మీద అలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఓవరాల్గా వచ్చేసి ఇలా ఉందండి. అక్కడ మొత్తం అన్ని రకాల మొక్కలు ఉన్నాయి మనకి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, అలాగే యాన్యువల్ ప్లాంట్స్ అని, ట్రాపికల్ ప్లాంట్స్ అని, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవర్ లేకుండా ఉన్నవి, అన్ని రకాలవి ఉన్నాయండి. చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు నేను మొక్కలకి ఇంతలా కనెక్ట్ అయిపోతాను అని నాకైతే అప్పటిదాకా తెలియదండి. చాలా నాకు అక్కడున్న మొక్కలన్నీ తెచ్చేసుకోవాలి అన్నట్లు అనిపించింది. అంతలాగా నచ్చేసాయి మొత్తం అన్నీ. అండ్ నేను అక్కడ అన్నింటి నుంచి కూడా ఒక్క మొక్క తెచ్చుకున్నానండి. అది మనీ ప్లాంట్. ఎందుకంటే మనీ ప్లాంట్ అది ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. చిన్ని పాట్ తెచ్చుకున్నాను. మా పిల్లలకి అందకుండా పెట్టుకోవచ్చులే ఎక్కడో చోట అన్నట్లు ఒక చిన్ని పాట్ తెచ్చుకున్నాను. నాకు ఈ మొక్కలన్నీ చూస్తే ఒక్కటే అనిపించిందండి. బట్టలు కొనుక్కోవడానికి, నగలు కొనుక్కోవడానికి, కార్లు, ఇల్లు ఇవన్నీ కొనుక్కోవడానికి ఒక డ్రీమ్ లాగా అనుకుని ఎప్పటికైనా అవన్నీ కొనుక్కోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటాము. బట్ ఇవన్నీ చూస్తే నాకు ఒక్కటే అనిపించింది, ఎప్పటికైనా సరే ఇల్లు కట్టుకున్నా లేదా ఏదైనా చిన్న ప్లేస్లో మనం ఎక్కడుంటే అక్కడ ఒక చిన్న ప్లేస్లో అయినా సరే కొన్ని మొక్కలు పెంచుకొని ప్రతిరోజు వాటితో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని అనిపించిందండి. గార్డెనింగ్ నిజంగా అసలు కైండ్ ఆఫ్ యోగా అని చెప్పచ్చండి. యోగా చేస్తున్నట్టు లేదా మెడిటేషన్ చేస్తున్న రిజల్ట్స్, ఒక థెరపీ రిజల్ట్స్ మీకు వస్తాయి. నాకు ఈ ఒక్కసారి ఆ స్టోర్కి వెళ్ళి కాసేపు ఒక 3 గంటలు అక్కడ ఉంటేనే అలా అనిపించింది. ఎవ్రీడే మనం ఆ మొక్కలతో కాసేపు స్పెండ్ చేస్తే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక్క 10 నిమిషాలు ఆ మొక్కలతో టైం స్పెండ్ చేస్తే అసలు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. చాలా మంచి ఫీల్ వస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నా డ్రీమ్ అయిపోయింది. ఇంకా ఎప్పటికైనా సరే కొన్ని మొక్కలు పెంచుకోవాలి, మంచిగా ఒక మంచి గార్డెన్ చేసుకోవాలి అనేది ఒక డ్రీమ్ లాగా అయిపోయింది. ఎవరైనా కొంచెం డిప్రెషన్లో ఉన్నా లేదా కొంచెం నెగిటివ్ ఆలోచనలు వస్తున్నా అలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ అయితే ఒక్కటేనండి. మీకు ఏ థెరపీలో ఇంకేదో కోసం మీరు వెతుక్కోనవసరం లేదు. ఏదైనా 4 మొక్కలు తెచ్చుకొని పెంచడానికి ట్రై చేయండి. మీకు కుదిరితే మీకు చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తాయి. నాకైతే ఆ మార్నింగ్ కాసేపు ఎలా అనిపించిందంటే డే అంతా కూడా చాలా బాగా అనిపించింది. పాజిటివ్గా అనిపించింది, చాలా రిఫ్రెషింగ్గా. ఇంకా నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత బాగా అంత ప్లెజెంట్గా అనిపించింది.
సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనే నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన మీలో ఏ ఒక్కరైనా సరే కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించి ఒక మొక్కను తెచ్చుకుని పెంచుకుని చూద్దాము అని అనిపించి మీకు నచ్చితే మాత్రం నాతో కమెంట్స్లో షేర్ చేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నా వీడియోస్ చూసి మీకు నిజంగా ఉపయోగపడ్డాయి నా వీడియోస్ అంటే అది నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో నేను మాటల్లో చెప్పలేనండి. నేను చేసిన వినాయకుడు వీడియో చూసి వినాయక చవితికి చేసిన వినాయకుడి విగ్రహం వీడియో చూసి చాలామంది నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా కజిన్స్ చాలామంది చేసి నాకు ఆ పిక్చర్స్ పెడితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే ఈ గార్డెనింగ్ వీడియో కూడా చూసి మీలో ఎవరైనా సరే ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్లో lekhyatalks నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండి, దాంట్లో ఎవరైనా సరే మీరు మీ ఫొటోస్ని షేర్ చేయండి. అలాగే కమెంట్స్లో కూడా నాతో షేర్ చేయండి. ఇక్కడ ఉన్న మనీ ప్లాంట్ మొక్కల్లోనే నేను ఒక మొక్క అయితే నేను తెచ్చుకున్నానండి. చిన్న మొక్క తెచ్చుకున్నాను, మా పాపకి అందకుండా ఎక్కడ చోట పెట్టచ్చులే అని. అండ్ ఈ మొక్కలు చూసారా ఎంత బాగున్నాయంటే, ఓ మై గాడ్, అసలు చాలా కలర్ఫుల్గా, చాలా బ్రైట్గా, అసలు ఏదో స్వర్గంలోనూ ఏదో దేవతల లోకంలోనూ ఉండే లోటస్ ఫ్లవర్స్ లాగా నాకు అనిపించాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క మొక్క, ఈ క్యాక్టస్ మొక్కల పైన చూసారా డిఫరెంట్ కలర్స్తో ఏవో బాల్స్ తెచ్చి అక్కడ అతికించినట్లు అలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషను, ఎల్లో కాంబినేషను నిజంగా గాడ్స్ క్రియేషన్ని మెచ్చుకోవాలండి. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీను. నేను ఇంకా మీకు మాటల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేనండి. చాలా మొక్కలు చాలా స్పెషల్గా చాలా బాగున్నాయి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, చూసిన ప్రతి ఒక్కరికిను. ఇవి పామ్ ట్రీస్ మనకి మామూలుగా ఇండియాలో కూడా దొరుకుతాయి కదా అండి, అలాంటివి ఇవి. అండ్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే, డెకరేషన్ కోసం, ఇంటీరియర్ డెకరేషన్ కోసం పెట్టుకునే ప్లాంట్స్. అండ్ ఇవి ఎంత బాగున్నాయో చూసారా, ఎంత థిక్గా ఆ లీఫ్ కలరు ఎంత డార్క్ గ్రీన్లో. ఇక్కడున్న ప్రతి మొక్క కూడా నాకు చాలా బాగా నచ్చిందండి, ఎంతో స్పెషల్గా అనిపించింది. అండ్ ఇవన్నీ లక్కీ ట్రీ ప్లాంట్స్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. ఆ పొడవుగా ఉన్నాయి చూసారా, అవన్నీ లక్కీ ట్రీ ప్లాంట్స్ అంటారు. అండ్ దీని పక్కన ఉన్నవి బోన్సాయి ట్రీస్, ఇవి కూడా లక్కీ ట్రీ ప్లాంట్సే. అండ్ ఇక్కడనే దీని పక్కన సీడ్స్ కూడా ఉన్నాయండి. ఈ పక్కన ఉన్న ఏల్లో మొత్తం కూరగాయలకి సంబంధించినవి, ఆకుకూరలకి సంబంధించినవి, పండ్లకి సంబంధించినవి, పూల మొక్కలకి సంబంధించినవి అన్ని రకాల సీడ్స్ ఇలా చిన్న చిన్న ప్యాక్స్లో వాళ్ళు సేల్ చేస్తున్నారండి. అవి ఏంటంటే ఒక్కొక్కటి ప్రైస్ $2, $3 అలా ఉన్నాయి. మనం ఏ సీజన్లో అయినా సరే అంటే ఫేవరబుల్ కండిషన్స్ చూసుకుని మనం ఆ సీడ్స్ తెచ్చుకుని పెంచుకోవచ్చు. చూసారా, ఇవన్నీ కూడా హర్బ్స్కి సంబంధించినవి. ఈ ఏల్ అంతా కూడా సీడ్స్కి సంబంధించిన ఏల్ అండి. ఈ వీడియో కొంచెం లెందీ అయినందుకు సారీ అండి, కానీ నేను చాలా మట్టుకి ఎడిట్ చేశాను, ఇంకా నాకు చేయబుద్ధి కాలేదు, అప్లోడ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.